ఒక విద్యార్థి నాయకుడిగా రాజకీయాలలో మా ప్రస్థానాన్ని ప్రారంభించిన తరుణంలో మీ అందరి ముందులో ఇవాళ నిలబడి మాట్లాడే అవకాశం కాంగ్రెస్ పార్టీలో మాకు కలిగింది అంటే కేవలం ఆ రోజు ఎన్ఎస్వై అనే విద్యార్థి అనుబంధ సంస్థలో పనిచేయడం వల్లనే ఇవాళ ఈ స్థాయికి మేము రాగలిగాము అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మిత్రులారా, నేను గ్రేటర్ హైదరాబాద్ ఎన్ఎస్వై అధ్యక్షుడిగా పనిచేసినప్పటికీ అంతకు ముందు పెద్దలు వంశీచంద్ర రెడ్డి గారి రాష్ట్ర నాయకత్వంలో వారి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు మాకు ఏ విధంగా అయితే పాఠశాల విద్యలో అక్కల దగ్గర నుంచి నేర్పిస్తారో ఆ విధంగా మమ్మల్ని వారు ఆ రోజు సుశిక్షితులుగా చేసి మాకు శిక్షణనిచ్చి మమ్మల్ని తీర్చిదిద్దితే ఇవాళ ఈ హైదరాబాద్ నగరంలో నేను అట్లీస్ట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్నా అంటే దానికి పెద్దలు వంశీచంద్ర రెడ్డి గారు ఆ రోజు మాకు ఇచ్చిన గైడెన్స్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి ఇచ్చింది. ఆ రోజు గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ తర్వాత పనిచేసినటువంటి పొందం ప్రభాకర్ గౌడ్ గాని ఎంతో మంది ఇవాళ అధ్యక్షులుగా పనిచేస్తుంటే ఇవాళ ఆ విషయాన్ని మీ అందరికి ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మహేష్ అన్న ఎన్ఎస్వై అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు దాదాపు 82-83 సంవత్సరాల టైంలో అనుకుంటా అప్పుడప్పుడు పుట్టిన సమయం అది. ఇవాళ ఆ విషయాన్ని మీ అందరికి గుర్తు చేస్తున్నా ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాలు 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ జెండా వదలకుండా సహనంతో ఓపికతో ఉంటే ఇవాళ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఇవాళ మహేష్ అన్న ఎమ్మెల్సీ నుంచి వచ్చారన్న విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండాను వదలకుండా ఓపికతో ఉన్నట్టయితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు వచ్చి తీరుతాయి అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.